హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్. టుడే వ్లాగ్ వచ్చేసి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే మేకప్. మన లేడీస్కి మేకప్ అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. నేను ఇలా 2-in-1 పౌచ్లో నా మేకప్ ఐటమ్స్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. అలానే నేను డైలీ వాడే మేకప్ ఏంటి, లేదా చిన్న చిన్న పార్టీస్కి వాడే ఐటమ్స్, అలానే పార్టీ వేర్కి వాడేది యూస్ చేసేవి ప్రోడక్ట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సింపుల్ అండ్ బడ్జెట్లో తీసుకుంటాను, అలానే నాకు నచ్చినట్టుగా సింపుల్గా రెడీ అవుతాను. ముందుగా వ్లాగ్లోకి వెళ్ళినట్టయితే ఇవి డైలీ వేర్ అండ్ సింపుల్గా రెడీ అవ్వడానికి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ ఎవరైనా యూస్ చేస్తారు ఫ్రెండ్స్ మాయిశ్చరైజర్. నేను ఇవి న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ నేను యూట్యూబ్లో చూశాను. చాలామంది సెలబ్రిటీస్ చాలామంది వాడుతుంటే మనం కూడా ట్రై చేద్దాము, మన స్కిన్ కూడా సెట్ అవుద్దేమో అని యూస్ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. నేను ఇది 4th బాటిల్ ఆర్ 5th బాటిల్ ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మాయిశ్చరైజర్. ఇది ఫస్ట్ యూజ్ చేస్తాను నేను ఈ ప్రోడక్ట్. దీన్ని పక్కన పెట్టేసి తర్వాత సన్ స్క్రీన్ ఫ్రెండ్స్. నేను లాక్మీ 95 సన్ స్క్రీన్ వాడతాను. SPF 50++ కనిపిస్తుందా, ఇది యూజ్ చేస్తాను. సన్ స్క్రీన్ కంపల్సరీ ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఉంటే నో ప్రాబ్లం, కానీ బయటికి వెళ్తుంటే మాత్రం కంపల్సరీగా సన్ స్క్రీన్ వాడండి, నా సజెషన్. మన స్కిన్ ఈవెన్గా మంచిగా ఉంటుంది సన్ స్క్రీన్. ఈ 2 వాడాక నేను ఇంట్లో కానీ ఉంటే, అంటే కొంచెం పాపని స్కూల్ దగ్గరికి అలా అయితే మాత్రం న్యాచురల్గా ఇది హిమాలయ న్యాచురల్ గ్లో క్రీమ్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది. నేను ఒక 10 years నుంచి కూడా నేను ఇదే వాడుతున్నాను. నాకు ఇదే నచ్చింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి లేవు. ఇది రాసుకున్నాక ఇంకా లైట్గా, ఎక్కువ కూడా అవసరం లేదు, లైట్గా రాసేస్తాను. ఇది రాసాక ఇంకా పౌడర్ రాసేసుకొని ఈ హైటెక్స్ బొట్టిపులు పెట్టేసుకొని సింపుల్గా రెడీ అయిపోవడమే. కొంచెం లిప్ బామ్, అలానే కాజల్. ఇవి డైలీ రొటీన్ మేకప్ ప్రోడక్ట్స్ ఇంతవరకు. అదే కానీ కొంచెం టెంపుల్కి చిన్న ఫంక్షన్కి ఏమైనా వెళ్ళాలి అంటే సేమ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ వాడతాను, కానీ ఇది పాండ్స్ బీబీ క్రీమ్ వాడతాను. చిన్న ఫంక్షన్స్కి అయితే ఇది యూజ్ చేస్తాను. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది ఫేస్కి. అలానే దీన్ని ఇలాంటి బ్యూటీ బ్లండర్స్ ఉంటాయి, వీటితోటి అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇది అయిపోయాక ఈ లాక్మీ కాంపాక్ట్ వాడతాను చిన్న ఫంక్షన్స్కి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ లాక్మీ కాంపాక్ట్ వాడతాను. ఇంకా కొంచెం బాగా కనిపించాలి, డార్క్ సర్కిల్స్ ఏమి ఉండకూడదు అంటే ఇది కన్సీలర్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది కానీ లేకపోతే లాక్మీ 95 కన్సీలర్, ఈ 2 యూజ్ చేస్తాను. అండర్ ఐ కింద అలా యూజ్ చేసేసి తర్వాత కాంపాక్ట్ వాడామంటే చాలా బాగుండిద్ది. ఇంకా ఆ తర్వాత న్యాచురల్గానే ఇంకా కాజల్ డాజిలరే వాడతాను, లేదు అంటే లాక్మీ వాడతాను. ఆ తర్వాత మస్కారా కూడా డాజిలరే వాడతాను ఇంతవరకు. లిప్ బామ్ బదులు ఈ లిప్స్టిక్ యూజ్ చేస్తాను. ఈ లిప్స్టిక్ కూడా స్విస్ బ్యూటీది, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను. ఈ షేడ్ న్యూడ్ కలరు, అంటే అంతగా వేసుకున్నట్టుండదు కానీ చాలా బాగుంటుంది. ఇంతవరకు ఇంకొంచెం సింపుల్గా రెడీ అవ్వాలి అనుకుంటే ఇంతవరకు యూజ్ చేస్తాను. ఇంకా లిప్స్టిక్ ఎట్లా యూజ్ చేయం కాబట్టి లిప్ లైనర్ కూడా ఏం యూజ్ చేయను, కానీ ఉంచుకుంటాను స్పేర్గా. ఇంతవరకు కొంచెం సింపుల్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇలా పెట్టేద్దాం. చూసారు కదా. ఇప్పుడు ఇంకొంచెం బ్రైడల్గా రెడీ అవ్వాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకి కంపల్సరీగా కావాలి ఫ్రెండ్స్. ఇవేమేంటియో ఇంకొక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి డీటెయిల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.